పరిశుద్ధ గ్రంథములో అందరికీ ప్రేరణండి. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం బైబిల్ స్టడీ కొరకాయ మనము ధ్యానించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మరి సజీవ యాగముగా దేవునికి మీ శరీరములను సమర్పించుకొనుడి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సమర్పించుకున్నారు. కొంతమంది భక్తులను మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు మరి ముగ్గురు వారి దేహాలు మరి దేవునికి సమర్పించుకున్నారు. అంత మాత్రం కాక 2 కొరింథీయులు 5:10 వచనంలో మంచివి చెడ్డవి క్రియలను బట్టి ఆ క్రీస్తు న్యాయపీఠం మీద వారు సమర్పించుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. రెండవదిగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో నీ మనస్సు సమర్పించుకొనుడి, మీ మనస్సు అప్పగించుకొనుడి. 2 దినవృత్తాంతాలు 26:16 వచనంలో మరి గర్వించిన వాడు రాజు ఉంటున్నాడు అక్కడ. కాబట్టి సహోదర మరి ఇంకా మరి దావీదును చూసినట్టయితే 1 సామెతలు 15వ అధ్యాయంలో మరి అప్పగించుకునే వాడు గొర్రెలు కాసేవాడుగా ఉంటాడు. మిగతా అన్నలంతా మరి సమూయేలు చేత అభిషేకింపబడాలని ఇంటిలో ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మూడవదిగా మరి కీర్తనలు 37:5 వచనంలో ఆయన మార్గములను మీ మార్గములను ఆయనకు అప్పగించుకొనుడి. కాబట్టి మన మార్గాలు మన దోషములు కనిపెట్టి చూసినట్లా ఎవడు నిలవగలడు అని కీర్తనలు 132వ వచనంలో రాయబడింది. దుష్టుల మరి కీర్తనలు 119:101లో దుష్టుల మార్గము నుండి తొలగాలని రాయబడింది. ఇంకా 4వదిగా మనం చూసినట్టయితే మరి అవయములను అప్పగించుకొనుట రోమాపత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర కుమారుడా నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. 5వదిగా మనం చూసినట్టయితే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో స్వేచ్ఛ అర్పణలు అర్పించుకోవాలి. మరి నీవు స్వేచ్ఛగా దేవునికి అర్పించుకోవాలి. సంఖ్యాకాండం 18:21లో ఆ మాట రాయబడింది. కాబట్టి దశమ భాగాలు మనము సమర్పించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు నీ కొరకు నా కొరకు ఆయన మరి అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం ద్వారా ఈనాడు నీవు నేను రక్షణ మారుమనసు పొంది ఉంటున్నాం. ఆయన తిరుగు లేచుట వలన పునరుత్థాన శక్తి నీకు నాకు కలిగింది. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.